తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిందూపురం ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ. కిటికీ గ్రిల్స్ కట్ చేసి బ్యాంకులోకి చొరబడిన దొంగలు సేఫ్టీ లాకర్ను తెరిచి సొత్తు అపహరణ. లక్షల్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ. శని ఆదివారాలు సెలవు కావడంతో భారీ స్కెచ్. సీసీ కెమెరాలు, సైరన్ వైర్లను కట్ చేసిన దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన కీలక ఆధారాలు. ఈ మధ్యకాలంలో కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింగ్, ఇల్లీగల్ దందాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మధ్యనే సూర్యాపేటలో జ్యువెలరీ షాప్లో జరిగిన ఘటన మరొక ముందే ఇప్పుడు హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో ఉంటున్న ఎస్బీఐ బ్యాంకులో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో బ్యాంకు వెనుకున్న కిటికీని గ్యాస్ కట్టర్తో కట్ చేసి బ్యాంకులోకి చొరబడి అందినంత ఊడ్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది శుక్రవారం విధులు ముగించుకొని బ్యాంకుకు తాళం వేసి వెళ్లారు. దొంగలు శని ఆదివారాలు సెలవు ఉంటుందనే ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం బ్యాంకు వెనక వైపున్న కిటికీ కడ్డీలను గ్యాస్ కట్టర్తో కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించారు. మొదట మాస్క్ ధరించిన వ్యక్తి కిటికీ గుండా లోనికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. అతను సీసీ కెమెరాలు, సైరన్ వైర్లను కట్ చేశాడు. ఆ తర్వాత మరికొంతమంది ముసుగు వేసుకుని లోపలికి ఎంటర్ అయ్యారు. వారంతా స్ట్రాంగ్ రూమ్లోకి చొరబడి లాకర్లను గ్యాస్ కట్టర్లతో తొలగించి అందులో ఉన్న నగదుతో పాటు ఖాతాదారుల రుణం కోసం కుదువపెట్టిన బంగారు ప్యాకెట్లను కూడా దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చేసరికి బ్యాంక్ తలుపులు తెరిచి ఉన్నాయి. ఓ టేబుల్ పై తాళాలు కనిపించాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు, బ్యాంక్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడ అధికారులు. డీఎస్పీ మహేష్, సిఐ అబ్దుల్ కరీం వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్యాంకు వెనుక వైపు కిటికీ కడ్డీలను గ్యాస్ కట్టర్తో కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. లాకర్లో ఉన్న సుమారు 40 లక్షల నగదుతో పాటు దొంగలు అక్కడున్నటువంటి ఏదైతే బంగారుకు సంబంధించినటువంటి ఆభరణాలు కూడా ఎత్తుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సేఫ్టీ లాకర్ను గ్యాస్ కట్టర్తో తెరిచారు. ఓ బాక్స్లో ఉన్న 10 కిలోల బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. బ్యాంకులో వేలి ముద్రను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. ఇటీవల సూర్యాపేటలో ఓ జ్యువెలరీ షాప్లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్ యజమాని ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 5గురు దొంగలు పాల్గొని సుమారు 3 కేజీల బంగారాన్ని చోరీ చేసినట్లు సమాచారం. ఈ చోరీలో ముఖ్య సూత్రధారి ఓ మహిళ అని తెలుస్తోంది. అయితే దొంగలు కొన్ని రోజుల క్రితం షాపు దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని మరి పలుమార్లు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. పలు సెక్షన్ల మీద వీరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తూముకుంట చెక్ పోస్ట్ లో హిందూపూర్ యూపీఎస్ స్టేషన్ లిమిట్స్ లో ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ జరగడం అనేది జరిగింది. కిటికీని మెండ్ చేసి లోపలికి వచ్చినట్టు. ప్రాపర్టీ ఎంత అనేది క్లూస్ టీమ్ వర్క్ జరిగిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మనకు చెప్పడం జరుగుతుంది. ప్రాపర్టీ ఎంత. సో ఇట్స్ నో క్లారిటీ అబౌట్ ప్రాపర్టీ లాస్ట్ స్టిల్ నో. సో ఇందులో ఒక మనిషి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. బట్ ఇంకా అతను హెల్ప్ గా ఇంకా 2 ఏమైనా ఉన్నారేమో అని కూడా ఆకారంలో ప్రిపేర్ చేస్తున్నారు. ఫుటేజెస్ అన్ని తీస్తున్నారు. సో మొత్తం క్లియర్ అయిన తర్వాత రివీల్ ఆల్ అదర్ డీటెయిల్స్ ఆల్సో. క్యాష్ అయితే 30 to 40 lakhs ఉన్నారని చెప్తున్నారు. బట్ దాంట్లో ఎంత పోయింది అనేది మనకు క్లారిటీ రావాలి. గోల్డ్ కూడా మెజర్ చేస్తున్నారు, ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇట్ టేక్స్ 2 more hours. ఇక్కడ 4 years బ్యాక్ నుంచి సెక్యూరిటీ అన్ని తీసేసి మళ్ళీ ఎవరిని అపాయింట్ చేసినట్లు. 2 months బ్యాక్ ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ప్రీవియస్ మేనేజర్, లేడీ మేనేజర్ ప్రవీణ ఆవిడకి చెప్పి రాల్స్ కొంచెం స్ట్రెంథన్ చేసుకోండి, ఎక్కడైతే వాడు ఎంట్రీ ఇచ్చాడో దొంగ
అక్కడ కూడా కెమెరా లేదు పెట్టుకోండి, అక్కడ కిటికీలు కూడా అవసరం లేదు క్లోజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ హియర్, బట్ ఒకసారి వెరిఫై చేయాలి.